ఉమ్. దేవుని ఘనమైన నామానికి, అతి పరిశుద్ధ నామానికి, మహిమగల నామానికి, శక్తిగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడును యుగయుగములకు కలుగును గాక. ప్రత్యేకించి పాస్టర్ రతీష్ గారు, వారి కుటుంబము ఈ పరిచర్యలో దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు వారిని ఇంకను దీవించి ఆశీర్వదించను గాక. దైవజనులు ఈ జూమ్ మీటింగ్ లో ఎంతో మంది తమిళనాడు నుంచి, అలాగే కేరళ నుంచి మాట్లాడుతున్నారు. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనందరూ ఆత్మలో ఒక్కటే గనుక దేవుడు ఈ కృప ఇచ్చినందుకు దేవుని మహింపరుస్తున్నాను. ఈ యొక్క జూమ్ లో పాల్గొన్న మనం అందరము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడదము గాక. ప్రియులారా, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే, నా టాపిక్ ఫస్ట్ గాడ్ ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. మరలా చెప్తాను, ఫస్ట్ గాడ్ ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. మొదట దేవుడు, మొదటిది దేవునిది అనే విషయాన్ని గురించి కొంచెం ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి దేవుని యొక్క ఉజ్జీవపు ఆత్మతో మనం అందరము నింపబడులాగున దేవుడు ఈ యొక్క సమయాన్ని తన మహిమ కొరకు వాడుకొనును కాక. దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన రెవల్యూషన్, ఇట్స్ ఎ న్యూ రెవల్యూషన్. ప్రాబబ్లీ దేవుడు ఇచ్చినటువంటి రెవల్యూషన్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, మనకి వింతను కూడా కలిగిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుడు కొన్నింటిని కఠినముగా మనకు అనుభవించడానికి ఇచ్చినప్పటికీ అవి శాపముగా మారకుండా అవి ఆశీర్వాదకరంగానే మారుతాయి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. శాపముగా కనిపించిన పరిస్థితి, శాపములో ఉన్న పరిస్థితి దేవుని కృపను బట్టి అవి ఆశీర్వాదకరంగా మారిపోతాయి. సరే, మనం మన టాపిక్ లోని గురించి కానీ మనం చెప్పుకోదలిస్తే, మొట్టమొదట ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మొదటి 2 పదాలు దేవుడు ఆది యందు అని 2 మాటలు చూస్తాం. దేవుడు ఆది యందు, లేక ఆది యందు దేవుడు అంటే ఫస్ట్ గాడ్. మానవ జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే, ప్రతి విషయములోనూ దేవుడే ముందు ఉండాలి. బైబిల్ స్టార్టింగ్ అదే చెప్తుంది, ప్రతి విషయంలో దేవుడే ముందు ఉండాలి. దేవుడు తప్ప ఇంకేది ముందు పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఫస్ట్ గాడ్, ఆది యందు దేవుడు. ఇదే విషయాన్ని మనము కొత్త నిబంధన గ్రంథంలో కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే అక్కడ వాక్యమై ఉన్న యేసయ్య కనబడతాడు. ఫస్ట్ జీసస్. మన కాలానికి సంబంధించినంత వరకు ఫస్ట్ జీసస్. ఆ పాత నిబంధన కాలానికి సంబంధించినంత వరకు ఫస్ట్ గాడ్. ఏది ఏమైనా తండ్రి కుమారుడు ఒకటై ఉన్నారు కాబట్టి ఫస్ట్ గాడ్. మన జీవితంలో మొట్టమొదటిసారి మనం ఏది చేసినా, ఏ తలంపైన, ఏ ఉద్దేశమైన, ఏ పని అయినా, ఏ ప్రయాణమైనా, ఏ ఆహారమైనా, లేక ఏ ప్రాజెక్ట్ అయినా, లేదంటే ఏ బిజినెస్ అయినా, ఏమి జరిగినా ఫస్ట్ గాడ్, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు గాడ్ అని బైబిల్ మనకి బోధిస్తున్నటువంటి గొప్ప సత్యం. ఇక రెండోది ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. మొదటి దేవునికి ఏమిటి ఆ మొదటివి, ఎలా చెందుతాయో మనం కొంచెం చూద్దాము. ఏంటి, మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని చిత్తములో ప్రతిదీ కూడా సృష్టిలో ఉన్నటువంటిది కానీ, సూర్య చంద్ర నక్షత్రాదులు కానీ, మానవులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ఏమైనా సరే వాటిలో మొదటిది దేవునికే చెందాలి అని బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇక్కడ మనం యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూద్దాము. లెట్ సంబడి రీడ్ అండ్ హెల్ప్ ఫర్ మీ. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు
ఇదైతే ఒకరు చదివి వినిపించాలని కోరుతున్నా. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అక్కడ అను వేశ్య అమ్మ ఆగురా. ఈ పట్టణం చాలమ్మా. ఈ పట్టణము యెహోవా వలన శపించబడెను. అక్కడ కొంచెం వివరంగా చూద్దాం. కొన్ని దేవుడు చేసినవి మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇశ్రాయేలులందరూ కూడా ఆ బానిసత్వం నుంచి విడిపించబడి ప్రయాణం చేస్తూ మరి యోర్దాను నది దాటుతారు. దాటిన తర్వాత వారందరూ కూడా ఎరుకో పట్టణపు మైదానంలోని గోడారాలు వేసుకొని ఉంటారు. మొట్టమొదట వీరు దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, నేను ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు నేను స్వాధీనపరుచుకుంటూ ఇస్తాను, దానిలోని స్వాస్థ్యము కూడా మీరు స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి దేవుడు చెబుతూ వీరు మొదట ఏదైతే స్వాధీనం చేసుకోబోతున్నారో, మొదట ఎక్కడైతే అడుగు పెట్టబోతున్నారో అక్కడ దేవుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఏంటంటే, ఇప్పుడు మీరు స్వాధీనపరచుకొనబోతున్నటువంటి పట్టణము ఎరికో. ఆ ఎరికో పట్టణము దేవుని వలన శపించబడింది. అంతేకాదు, అది శిథిలమైపోయినప్పుడు దానిలోంది మీరు ఏది ముట్టొద్దు. ముట్టితే ఖచ్చితంగా మీరు మాత్రమే కాకుండా ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా అది శాపముగా మారుతుంది, దుఃఖముగా మారుతుంది, బాధను కలిగిస్తుంది అని దేవుడు చెప్పాడు. సరే, ఎందుకు చెప్పాడనే విషయం తర్వాత మనం చూద్దాము. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవుడు చెప్పిన మాటని యెహోషువ ప్రకటించి అందరూ యథాతథంగా దాన్ని చేసుకుంటే దేవుడే అక్కడ యుద్ధం చేశాడు. దేవుడే ప్రజలు ఏమీ చేయలేదు. ప్రజలు యుద్ధోపకరణాలు ఏమీ పట్టుకోలేదు. అక్కడ యుద్ధం చేసింది దేవుడే, కూలగొట్టింది దేవుడే, దాన్ని శిథిలం చేసింది కూడా దేవుడే. అన్నిటినీ కూడా దేవుడే తన యొక్క చిత్తము చొప్పున జరిగిస్తే అక్కడ అందరూ కూడా దానిలోనికి వెళతారు. వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పింది ఏంటంటే, దీనిలో ఏది మీరు ముట్టడానికి వీలు లేదు. బంగారము గాని, వెండి గాని, ఇత్తడి గాని, రాగి గాని ఇవన్నీ కూడా మీరు ముట్టడానికి వీలు లేదు. కొన్ని మాత్రము దేవుని మందిరంలోనికి తీసుకుని పెట్టండి అని చెప్తాడు. మనం ఇప్పుడు చదువుకున్న భాగములు 18, 19 వచనాలు కూడా అవన్నీ చదవక్కర్లేదు, నేను బ్రీఫ్ గా చెప్పాను. ఏది ముట్టడానికి వీలు లేదు, ఏది మనం తీసుకోవడానికి వీలు లేదు, అది దేవునికే చెందాలి. దేవుని మందిరంలోనికి తీసుకురావాల్సిన కొన్ని లిస్టు చెప్పాడు. అక్కడ వెండి బంగారు పాత్రలు దేవుడు చెప్తాడు. సంతోషం, అంతవరకు బాగానే ఉంది. అయిపోయింది. అది ఎరుకో వాళ్ళు కూలిపోయాయి, వాళ్ళు అందరూ కూడా తిరిగి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత రెండవ దానికి వీరు వెళ్తారు. రెండవ పట్టణం హాయి. ఆ హాయి పట్టణానికి వెళ్ళే ముందు యెహోషువతో అక్కడ వేగుల వారిద్దరిని పంపిస్తే వేగుల వారి ఇల్లు వచ్చి ఒక మాట చెప్తారు వీళ్ళు. ఏమనంటే, అక్కడ ఏం విశేషం లేదండి, వాళ్ళందరూ చిన్నవాళ్ళని, మన ఎదుట నిలవలేరు, మనము సైన్యం వెళ్ళవలసిన అవసరం లేదు, దీంట్లో మనము 3000 మందిని పంపిస్తే సరిపోద్ది, వాళ్ళు జయించుకొని వాళ్ళు ఓడించేసి మనం వచ్చి అంటారు. సరే అనుకొని సంతోషిస్తాడు యెహోషువ. సంతోషించి, అంత మంచిదా, సరే మీరు వెళ్ళండి, 3000 మందిని తీసుకొని వెళ్తారు. అక్కడ ఏం జరిగిందంటే ఆశ్చర్యకరంగా దే ఆర్ బ్రూటలీ డిఫీటెడ్. చాలా దారుణంగా తరిమి కొట్టారు. ఇశ్రాయేల్ అందరూ ఓడిపోయారు. పరుగున మిగిలిన వారందరూ కొంతమందిని 60 మందిని 66 మందిని చంపేస్తాడు. దాన్ని మనం 7వ అధ్యాయంలో చూడొచ్చు. 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో చూడొచ్చు. అది వేరే, తర్వాత మనం దాన్ని ప్రస్తావిద్దాం. కానీ ఇక్కడ వచ్చిన తరువాత ఎందుకు ఓడిపోయారో యెహోషువకు అర్థం కాలే. దేవుడే ఇస్తానన్నాడు, అది మీరు స్వాధీనం చేసుకోండి అన్నాడు, కానీ ఎందుకు ఓడిపోయారు? మీరు వేగు చూసి వచ్చారు, అక్కడ వాళ్ళు బలవంతులు కాదని చెప్పారు, వాళ్ళు మనం జయించగలమని చెప్పారు. మరి ఆ మాట దేవుడు నెరవేర్చాడు కదా. కానీ ఎందుకు ఓడిపోయారు అంటే, అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. యెహోషువ బట్టలు చింపుకొని నేల తల వంచి నెత్తి మీద బూడిద పోసుకొని ఎంతో దుఃఖాక్రాంతిగా ఉన్నప్పుడు, నీ ముఖం ఎందుకు, మనం అధ్యాయం 10-11 వచనం, నీ ముఖం ఎందుకు కిందకు దించుకున్నావు, నువ్వు ఎందుకు యెషేముడయ్యావు,
నీలో ఉన్నవారు, నీ ప్రజలలో ఉన్నవారే ఒకరు పాపం చేశారు. వాళ్ళు దొంగిలించారు నా ఎదుట. కాబట్టి ఆ దొంగిలించడం వలన వాళ్ళు వారికి వారి అపరాధం చేయడమే కాకుండా ఇశ్రాయేలు సమాజం అంతా అపరాధం చేసింది. కాబట్టి నేను ఇక మీతో ఉండను, దేవుడు కరాఖండిగా చెప్తాడు. అయితే అప్పుడు యెహోషువ దేవుని పాదాలు పట్టుకొని దేవుడు చెప్పిన ప్రకారంగా ట్రైబ్ బై ట్రైబ్, క్లాన్ బై క్లాన్ ఒక లైన్ లో నిలబెట్టి అందరినీ పరిసర గుడారాల నుంచి రప్పించి వంశాల వారిగా, గోత్రాల వారిగా తీసుకొస్తాడు. ఆఖరికి యోధా గోత్రంలో నుంచి ఆకాన్ అనేటటువంటి వాడు పట్టుబడతాడు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని నేను చెప్పదలుచుకున్నాను. దేవుడు ఆకాన్ పేరు చెప్పలేదు. మీలో దొంగిలించారు ఒకరు, అది దేవుడు నేను చెప్పినట్టుగా జరగలేదు అని దేవుడు చెప్తే యెహోషువ దాన్ని గమనించగలిగాడు, ఆ దొంగని పట్టుకోగలిగాడు. అంటే దేవుని ప్రజలకి, దైవజనుడికి ఆత్మ పని ఎలా చేస్తుంది, ఆత్మలో వారు ఎలాగ తీవ్రత కలిగి ఉంటారో, ఎలాగ పట్టుబడతారో అవిశ్వాసులు కానీ, లేక అటు ఇటుగా ఉన్నవాళ్ళు కానీ, తప్పుడు పనులు చేసేవారు కానీ దైవజనులకి తెలియపరచబడుతుందనే సత్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఏమైంది, ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఆకాన్ని దగ్గరికి వచ్చేసరికి, ఆకాను నువ్వు చేసిన పని ఏంటి అని డైరెక్ట్ గా యెహోషువ అడిగితే వెంటనే అతడు పశ్చాత్తాపడి, నేను తప్పు చేశాను, ఇదిగో బంగారపు కడ్డీ తీసుకొచ్చాను, వెండి కొన్ని తీసుకొచ్చాను, నా పరుపుల కింద గుడారంలో పెట్టానని చెప్తాను. సరే, నువ్వు చేసింది చాలా తప్పు చేశావు, ఇప్పుడు నీవును నీ కుటుంబం వారు అందరూ రాళ్లతో కొట్టబడి ఆకూరు లోయలో చంపబడతారని చెప్తే అది జరిగిపోయింది. ప్రియులారా, ఇక్కడ మనం ఒక ఆత్మీయ సత్యాన్ని గమనిద్దాం. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మన హృదయంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా, దేవునికి ఇష్టం కానిది ఏది ఉన్నా అది దేవునికి అంగీకారం కాదు. వాటిని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇది మీకు మాత్రమే నష్టం కాదు, మీ కుటుంబానికి నష్టం. మీ కుటుంబానికి మాత్రమే కాదు, మీరున్న సంఘానికి నష్టం. మీ సంఘానికి మాత్రమే కాదు, మీ సమాజానికి కూడా నష్టం. ఆకాను చేసిన పనికి ఆకాను కుటుంబమే కాకుండా మొత్తం ఇశ్రాయేలులందరికీ దాని ఎఫెక్ట్ పడింది. మన వ్యక్తిగత జీవితంలో, మన హృదయంలో, మన తలంపులలో, మన ఆలోచనలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా సరే అది మనం విడిచిపెట్టుకోకపోతే దాని యొక్క ఫలితము మనం మాత్రమే కాకుండా మన కుటుంబం అనుభవిస్తుంది. మన కుటుంబం కాకుండా మన సంఘానికి కూడా దాని ఎఫెక్ట్ పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సరే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని ఆలోచన చేద్దాం. తర్వాత ఎప్పుడైతే ఆకాన్ చనిపోయాడో, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మొత్తం ఇశ్రాయేలులందరూ కూడా రక్షించబడ్డారు. అందరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు, ప్రశాంతంగా. తర్వాత హాయిపట్నం మీదకి వెళ్తారు, వచ్చిపోయి ఇక అక్కడి నుంచి లేదు మనం చూసినట్లయితే. ఇక్కడ ఒక ఉద్యోగ సంగతి ఏంటంటే, దేవుడు మొదట వీరు ఏదైతే అడుగు పెడతారో అది దేవునికి చెందాలి. ఇక్కడ మొదట వీళ్ళు దేనికి అడుగు పెట్టారు, ఎరుకో పట్టణానికి అడుగు పెట్టాలి. ఎరుకో పట్టణాన్ని వీళ్ళు వాడుకోవడానికి వీలు లేదు, దానిలో ఉన్నది వీళ్ళు ముట్టడానికి వీలు లేదు, దానిలో ఉన్నది తీయడానికి వీలు లేదు. కాబట్టి అది దేవునికే చెందాలి. కాబట్టి అది చెప్పించబడింది. దాన్ని ముట్టొద్దని దేవుడు కరాఖండిగా చెప్పాడు. బికాస్ ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. అది యుద్ధమైన మొదట ఏదైతే మీరు అడుగు పెడతారో, ఏదైతే స్వాధీనం చేయదలుచుకున్నారో అది ఖచ్చితంగా దేవునికే చెందాలి అనేటటువంటి ఒక న్యూ రివల్యూషన్ దేవుడు మన తలంపుల్లో పెడుతున్నాడు ఈ దాన్ని. కాబట్టి ఆ రీతిగా దేవునికి చెందవలసింది చెందనీయకుండా, ఆయనకి రావాల్సిన మహిమ రానివ్వకుండా దొంగిలించడం వలన అతనికే కాకుండా సమాజానికి, సంఘానికి నష్టం తెచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ మన హృదయాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో, మన ఆర్థిక పరిస్థితుల్లో, మన సామాజిక పరిస్థితుల్లో మనం ఈ రకమైనటువంటి ప్యూరిటీ లేకపోతే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యకపోతే మనము దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అది మొదట అడుగు పెట్టింది ఎరుకో, అది మొదటిది దేవునిది, మొదట పాము దేవునిది.
అన్ని కూడా దేవునికే చెందాలి అనేటటువంటి విధంగా దేవుడు దాన్ని అమలు చేసి చూపించాడు. కొన్ని సందర్భాల్లో శాపముగా మనకు అనిపించింది, ఎందుకు ఇలాగ జరిగిందని వింతగా అనిపించినవి కూడా ఆశీర్వాదకరంగా మార్చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలన్నీ కూడా మనము లోబడవలసిందే తప్ప ప్రశ్నించే హక్కు మనకి ఉండదు అనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఫస్ట్ గాడ్, ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. ఇంకొకటి నేను మరొక ఉద్యోగ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనము ఏదైనా తోటలోనికి వెళ్దాం. ఏదైనా తోటలోనికి వెళ్ళేసరికి దేవుడు ఏం చేశాడంటే భూమి నుంచి అన్ని చెట్లన్నీ పుట్టించాడు. పుట్టించినప్పుడు అన్ని చెట్లు మొలిచాయి. ఆదాము అప్పటికేం కాకపోతే చేయబడలేదు. ఆదాముతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ చెట్లలో ఉన్న అన్ని చెట్టు ఫలాలను తినొచ్చు అని. తోట మధ్యన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, తిను దినమున నీవు చస్తావు అని చెప్పాడు. ఇక్కడ మనం ఒక్కసారి జాగ్రత్తగా ఉజ్జీవ ఆత్మతో మనం ఆలోచన చేస్తే, ఫర్ మై అండర్స్టాండింగ్ అండ్ ఫర్ మై స్టడీ దేవుడు నాకు బయలుపరిచింది ఏంటి అంటే, ఈ వృక్షాలన్నిటిలో అన్ని వేల చెట్లని పండిస్తున్నాయి. ఈ మంచి చెట్లు తెరువునిచ్చే చెట్టు కూడా పండిస్తుంది. కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే, మొదట పండు వచ్చింది మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టుకే, కాబట్టి ఆ ఫలము దేవునికే చెందాలి. కానీ దేవుడు అందుకే చెప్పాడు, ఇది నీవు తినొద్దు, తిని దినము నీవు చస్తావు అని చెప్తే, అక్కడ సాతాను వలన, తర్వాత అంటే వీళ్ళ యొక్క అత్యాస వలన ఆ ఫలాన్ని తిన్నారు. తిన్న తర్వాత చావు మనుషులకు వచ్చింది. ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. మొదటి ఫలం అది దేవుని సృష్టిలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫలము. ఆ ఫలము దేవునికే చెందాలి అనేటటువంటి ఒక మర్మాన్ని దేవుడు మనకు బయలుపరుస్తుంటే, దాని ప్రకారంగా చేయకుండా చావుని తనకే కాకుండా తన కుటుంబానికి, తన వంశానికి, మొత్తం ప్రపంచానికి తీసుకొచ్చినటువంటి ఆదాము, దానివల్ల ఇప్పుడు మనకు చావు వచ్చింది. లేకపోతే దేవుడు ఆ మొదటి ఫలం తినొద్దనేది అలాగే తినకుండా ఉంచినట్లయితే, దేవుడు దాన్ని తీసుకొని ప్రథమ ఫలాన్ని అనుభవించి వాటి అన్ని ఫలాల్ని తిరిగి మనకే ఇచ్చి ఉన్నాం, అన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చి ఉన్నాం, అన్ని దీవెనలు మనకే చెందును, మరణమే ఉండకపోను భూమి మీద. ఇంత గొప్ప సంకల్పం దేవుడు పెట్టుకొని మన కొరకు చేస్తూ ఉంటే, ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్ అనే దానికి లెక్క చేయకుండా చేసినటువంటి ఆదాము హవ్వలు వారికి మాత్రమే కాక మొత్తం మానవాళికి ఈ గొప్ప భయంకరమైన పరిస్థితిని తీసుకొని వచ్చారు. వీళ్ళని ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. మన హృదయాలలో దేవుని కొరకు ఇవ్వవలసిన దాన్ని మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా, లేక ఆయన చెప్పినట్లుగా చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక దైవజనుడిగా సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ఆత్మల్ని ఉద్యోగంలో నడిపిస్తూ ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి పని ఏంటి, మనం ఉండవలసిన జాగ్రత్తలు ఏంటి, మనం విడిచిపెట్టవలసినవి ఏవి, మనలో పనికిరాని విషయాలు ఏమున్నాయి, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కాకుండా ఏదో ఒక దగ్గర ఒక చిన్నదైనా సరే దేవునికి ఇష్టం కానిది, ఆయన చిత్తానికి వ్యతిరేకమైనది ఉంటే అక్కడ ఖచ్చితంగా మనము దీని యొక్క ఫలితాలని మనం అనుభవించలేము అనే గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక్కసారి సౌలు ఏమంటాడంటే, అయ్యా నీకు బలిపీఠం కడతాను, బలు అర్పిస్తానని ఎంతో గొప్పగా చెప్తే దేవుడు అంటాడు, వద్దు వద్దు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు మాట వినయ్యే ముందు బలుల కంటే నాకు మాట వినడమే ముఖ్యమని చెప్తే ఓకే. కాబట్టి దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకి, దేవుని చిత్తానికి, దేవుని వాట్ ఈస్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది గాడ్ ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. గాడ్స్ ఇంటెన్షన్ ఇస్ దట్. అది డిస్క్రిమినేషన్ అయినా, డిస్ట్రక్షన్ అయినా, వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇట్ మే బి, ఫస్ట్ మస్ట్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ, నన్ అదర్ దాన్ గాడ్. ఇంకా ఎవరికి ఎలాంటి పరిస్థితులు దాని మీద రైట్స్ ఉండవు. ఈ గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనం కొంచెం ఇంకా ముందుకు మనం వెళ్ళగలిగితే, 10 తెగుళ్ళు వచ్చాయి.
ఈ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు 10వ తెగులు దేవుడు ఏం చెప్తాడంటే జంతువులలో మొదటి సంతానము, అక్కడ చూడండి, ఫస్ట్ యానిమల్, బ్లేమ్లెస్, ప్యూర్, హెల్దీ అండ్ వెరీ స్పిరిచువల్, ఇవన్నీ కూడా దేవునికి చెందాలని దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆ జంతువుల్ని, ప్రథమ ఫలముగా ఉన్న జంతువులను మీరు బలి ఇచ్చి మీ గుమ్మాలకు రాసుకోండి. మీరు రాసుకుంటే మరణదూత వచ్చినప్పుడు దాన్ని చూడకుండా దాటి వెళ్ళిపోతుంది, ఆ రక్తం కనిపించినప్పుడు అని చెప్తే అందరూ విన్నారు, అందరూ రక్షించబడ్డారు. కానీ ఫరో రాజు తన ప్రజలు వినలేదు. అక్కడ జరిగింది ఏంటంటే ప్రథమ సంతానమైన మనుష్యులలో ప్రథమ సంతానం ఫరో ప్రథమ కుమారుడు మొదలుకొని ఆఖరికి ఆ సామ్రాజ్యములో ఉన్న అట్టడుగు మనిషి ప్రథమ సంతానం వరకు హతులైన సంగతి మనం చూస్తాం. దేవుడు చెప్పిన ఒక్క చిన్న మాట చేయగలిస్తే ఇంత వినాశనము జరిగి ఉండేది కాదు, ఇంత వ్యలయము జరిగి ఉండేది కాదు. కాబట్టి ఈ రకముగా దేవుడు హృదయంలో ఉన్న తలంపులు మనం అందిపుచ్చుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ, దైవ సేవకులందరినీ నేను హృదయపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను. అది జంతువుల్లోనే కానివ్వండి, వృక్షాలలో కానివ్వండి, మనుష్యులలో కానివ్వండి, సృష్టిలో ఏదైనా ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్ అంతే. అలాగే ఇప్పుడు మనము యేసు ప్రభు వారి దగ్గరికి వద్దాం. నా ప్రియమైన యేసయ్య, హెబ్రీ పత్రికలో ఏం రాయబడి ఉందంటే ప్రథమ ఫలమైన యేసు, ప్రథమ సంతానమైన యేసు, ఇశ్రాయేలు నా ప్రథమ పుత్రుడు. ఇశ్రాయేలునుగా యేసు ప్రభు యొక్క సంతానంలో నుంచి ముందుగా పుట్టినటువంటి వాడు యేసు ప్రభు అని బైబిల్ చెప్తున్నటువంటి సాక్ష్యము. హెబ్రీ పత్రికలో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, తన ప్రథమ ఫలమైన యేసు మన కొరకు శాపగ్రాహి అయ్యాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఏముంది? ఆయన మన కొరకు శాపగ్రస్తుడాయను, నలుగొట్టబడెను, అతను ఏ దోషమును లేదు, అతనికి ఆకారమైనను స్వరూపమైనను సొగసైనను లేదు, నలుగొట్టబడ్డాడు. వై? దేవునికి తన కుమారుడు అంటే ఇష్టం లేదా? తన కుమారుడికి చిన్న ముళ్ళు కూడా గుచ్చకుండా దేవుడు ప్రజలందరినీ రక్షించాడా? గాడ్ కెన్ డూ ఎనీథింగ్, బట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గాడ్, డిస్క్రిమినేషన్ లోని, డిస్ట్రక్షన్స్ లోని కూడా యేసు ప్రభుని మెల్ట్ చేసేసి, నలిపేసి, చెదగొట్టేసి ఆయన శరీరాన్ని, ఆయన ఎముకలను, ఆయన మాంసాన్ని ముద్దలుగా చేసేసి ది ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్ అనే కాన్సెప్ట్ లో దేవుడు ఆయన్ని తీసుకుంటాడు. ఆ ఒక్క మానవుడిని తీసుకోవడం వలన మొత్తం యావత్ ప్రపంచానికి ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నారు, రక్షణలో ఉన్నారు, తర్వాత అంటే జీవంలో ఉన్నారు, అలాగే నిత్య జీవానికి వారసులయ్యారు. ఆ ఒక్క ఆత్మ, ఆ ఒక్క శరీరము, ఆ ఒక్కగా ఉన్న ఆ మొదటి ప్రథమ ఫలము దేవునికే చెందినది, ఇంకొకరికి చెందడానికి వీలు లేదు. కాబట్టి ఆయనను కుమారుడిగా మాదిరి చూపించి ఆ కుమారుడిని ఆయన పూర్తిగా నా మొదటి సంతానాన్ని నేను మీ కొరకు అప్పచెప్తున్నానని ఆయన నలగొట్టినప్పుడు ప్రియులరా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమి చేయగలము, ఏం ఆలోచించాలి. ఇప్పుడు నేను మీ ప్రథమ సంతానాల గురించి కానీ మీ ప్రథమ పరిస్థితుల గురించి నేను మాట్లాడడం లేదు. వాట్ బైబిల్ ఈస్ టాకింగ్ ఆల్ అబౌట్ ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్. ఇప్పుడు 3 ఉదాహరణలు మనం చూసాం. ఒకటి, ప్రజలైన ఇశ్రాయేలు మొట్టమొదట అడుగుపెట్టినటువంటిది దేవునికి చెందాలని దేవుడు కరాఖండిగా చెప్పాడు. అంటే దాన్ని ముట్టొద్దని చెప్పాడు, ఇది నాది అని ఆయన చెప్పలేదు. అలాగే తోటలో ఉన్న చెట్లన్నిటిలో మొట్టమొదటి ఫలము అది ఫలించింది, ఆ ఫలము నాది అంటే నేను తింటానని ఆయన చెప్పలేదు. ఏమన్నాడు? ఇది మీరు ముట్టొద్దు, తింటే తినుదినమున చస్తారని చెప్పి. వై? అలాగే యేసు ప్రభుని ఆయన తన కుమారుడిని, ప్రథమ ఫలమైన తన కుమారుడిని మన కొరకు ఇచ్చేసి శిలువ మీద అతన్ని చెదగొట్టేశాడు. వై? ప్రథమ సంతానము, ప్రథమ ఫలము, ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్, ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్, ఫస్ట్ బిలాంగ్స్ టు గాడ్ అనేటటువంటి కాన్సెప్ట్ ని దేవుడు తన హృదయంలో ఉంచుకున్నప్పుడు
మనం అర్థం చేసుకోవద్దా? మనం దాన్ని పాటించొద్దా? మనం దాని ప్రకారంగా నడవద్దా అని మనం మిమ్మల్ని అందరినీ నేను సవినయంగా నేను కోరుతున్నాను. ఇంతగా దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలు ఉన్నప్పుడు మనము మన కుటుంబముగా వ్యక్తిగతంగా మనం సేఫ్ లో ఉండి, మన కుటుంబాన్ని సేఫ్ లో ఉంచి, మన సంఘాన్ని సేఫ్ లో ఉంచి, మన సమాజాన్ని సేఫ్ లో ఉంచడము మన కనీస బాధ్యత కాదా? కాబట్టి ఏదైతే దేవునికి మొదట అనుకుంటామో, ఏదైతే దేవునికి చెందవలసింది దేవునికే చెందాలని అనుకుంటామో వాటిలో వెనక తీయొద్దని మిమ్మల్ని అందరినీ నేను సవినయంగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రియులారా, ఈ ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఉద్యోగాత్మ మనతో చెప్తుంది ఏంటంటే, సంఘ కాపరులుగా సంఘ కాపరులుగా మన మీద ఎంత బాధ్యత ఉంది, మనం ఎంత నమ్మకముగా ఉన్నామో, ఏది శిపితమైన దానిని అంటే దేవుడు వద్దన్న దాన్ని, అక్కడ శిపితమైనది అంటే నిజానికి లిటరల్ గా రాయబడిన పదం అయినప్పటికీ అది దేవునికి చెందవలసిందని అనుకొని మనము దాని విషయంలో జోక్యం చేసుకోకుండా, అది ముట్టుకోకుండా, దాని గురించి ఆశించకుండా మనము మన సేవని ముందుకు కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నదనే సత్యాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని దేవుడు బయలుపరిచినటువంటి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయంటే, ఈవెన్ ఇన్ డిస్ట్రక్షన్ ఇట్ విల్ బి టర్న్డ్ ఇన్ టు బ్లెస్సింగ్. ఏ అనుమానం లేదు. అది మనం అనుకుంటాం, ఎంత హార్డా, ఎంత కఠినమా, ఎంత పరిస్థిత, కానీ ఆటోమేటికలీ ఆల్ విల్ బి టర్న్డ్ ఇన్ టు బ్లెస్సింగ్ and the blessing will flow, the fruits will come out and you will enjoy the fruits of life. యేసు ప్రభు వారు ఆయన అలాగ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అది చిన్న మొక్క, ఆ చిగురించిన మొక్క ఎదిగింది, ఆ చిగురించిన మొక్క ఫలించింది, ఆ ఫలించినటువంటి మొక్క ఫలములు ఇచ్చింది, ఆ ఫలములన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దానివల్ల మనం అందరము నిత్య జీవానికి వారసులమయ్యాము. కాబట్టి దేవుని కృప కాపుదల ఎంత ఉన్నతముగా మన ఏళ్ళలో ఉండగా, మన యొక్క బాధ్యతను, మన కర్తవ్యాన్ని, మన ప్రవర్తనను దేవుని సన్నిధిలో ఉంచుకుంటూ మొదట ఏది జరిగినా, అది మొదటి సమయమైనా, మొదటి ఆహారమైనా, మొదటి ప్రార్థన అయినా, మొదటి ప్రయాణమైన, మొదటి పని ప్రారంభమైన, మొదటి ఉద్యోగమైన, మొదటి సంతానమైన, వాట్ ఎవర్ ఇట్ మే బి ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్, దట్ షుడ్ బిలాంగ్స్ టు గాడ్. మొదటిది దేవునిది, ఆ దేవునిది దేవునికే చెందును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.